మరి 10 ఏళ్ల సంధి నువ్వు రాజ్యవేలి ఈ ఎస్ఎల్బీసీ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పురుడు పోసుకున్న ఏదైతే ప్రపంచంలో అతిపెద్ద ఎస్ఎల్బీసీ ఇరిగేషన్ ప్రాజెక్టును బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అంటి ముట్టనట్టు పక్కకు సవతి తల్లి ప్రేమ చూపించిర్రు. ఇవాళ మీ ఉద్దారకం వల్ల పడవబడి అది ఇవాళ గీ అనర్థానికి దారితీసింది. 8 మంది ప్రాణాలకు మీరు చేసిన ఉద్దారకం వల్లనే ఇలా 8 మంది అన్యాయంగా ఉచితార్థంగా పాపం వల్ల సిక్కుకొని ఇదయ్యిర్రు అనేది ఇప్పుడు రేవంతం అయ్యా ఆ అమ్మాయి వెళ్ళబోసుకుంటుండు. మరి ఎటువై 2 లక్షల కోట్ల ప్రాజెక్టులో మేము బ్రహ్మాండంగా కలకలలాడుతుంది తెలంగాణ అని ఏ ప్రాజెక్టు కమిషన్ అని ఇది ఎలిచిపారి ఆఖరికి జనాల చివర పడితే లాభం లేదని కుర్చీ గుంజి ఇగో ఇప్పుడు రేవంతం చేతులు పెట్టారు. ఇవాళ మీరు చేసిన పాపం వల్లనే మీరు చేసిన ఉద్దారకం వల్లనే ఇంకో గీ కథ జరిగింది. మరి ఇవాళ 8 మంది ఆయన దేవాదులలో 8 మందో 9 మందో ఇదయి 5 ఏళ్లకు వాళ్ళ జాడ దొరికింది. ఇది సరే. ఇప్పుడు ఎస్ఎల్బీసీలో మీరు ముట్టకున్నా మీరు అంటుకోకున్నా మీరు ముట్టుకోకున్నా దీన్ని చెయ్యాలి చేపాలి. ఇటు పాలమూరు అటు నల్గొండ జిల్లాలకు మరి రైతుల పంటలు